ఆ కొండల్లో వాలిపోతున్న సూర్యుడు ఎంత అందంగా ఉన్నాడు కదా! ఇలాంటి పర్ఫెక్ట్ సీన్స్ రావాలంటే ఎంతో ఓపిక ఉండాలి. దానికోసం మనం పడే తాపత్రయం అంతా ఇంత కాదుండోయ్. హాయ్, నేను మీ మహేష్ మజిలీ. రోజులాగే నేను నా ఈవినింగ్ వాక్కి వచ్చేసా. కానీ ఎందుకో సూర్యుడు కొంచెం టెంప్ట్ చేశాడు. ఏముంది, సన్సెటేగా, మేము చాలాసార్లు చూసాంలే, అందులో ఏముంది స్పెషల్ అనుకునే వాళ్ళు చాలామందే ఉంటారండి. కానీ సూర్యాస్తమయం చివరి వరకు ఆ కొండల లోపలికి వెళ్ళే లాస్ట్ సీన్ వరకు చూసుంటారని అయితే నేను అనుకోను. కానీ నేను ఆ సీన్ చూడాలనుకున్నాను, అందుకే ఇలా పరిగెత్తుతున్నాను. సన్సెట్ తీయాలి, దాంతోపాటు ఈవినింగ్ వాక్ కంప్లీట్ చేయాలి. అందుకే నేను ఎప్పుడు చేసే బ్రిస్క్ వాకింగ్ని ఇంకాస్త ఫాస్ట్గా చేశాను. పొలాల వైపు నేను పరిగెడుతుంటే కొండల చాటును దాక్కోవడానికి సూర్యుడు కూడా అంతే ఫాస్ట్గా పరిగెడుతున్నాడు. ఎట్టకేలకు నేను ఆ ఆఖరి క్షణాలను పట్టేసుకున్నాను. ఆ గాలి కూకుతున్న కొబ్బరి చెట్లు, దాని వెనుకున్న కొండ, ఆ కొండ వెనుక కస్తూరి తిలకంలో వెలిగిపోతున్న సూర్యుడు. అబ్బబ్బా, ఇది కదా పర్ఫెక్ట్ సీన్. దిల్ ఖుషి అయిపోయింది. ఈ సీన్ క్యాప్చర్ చేయడానికి కొంత కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే అంతసేపు ఈ అందమైన దృశ్యాన్ని కెమెరాలో బంధించడానికి ఎంతో ఓపిక ఉండాలి కదా. కానీ సూర్యుడు మెల్లగా కొండల్లోకి జారుకోవడం చూసి ఆ వెయిటింగ్కి నాకు వర్త్ అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, ఇంకాస్త ఓపిక చేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ. మీ మహేష్ మజిలీ.